ప్రియాంకకి అస్సాం అయితే ఒక పరీక్ష. ఎందుకంటే అక్కడెక్కడో ఎన్నికలు జరుగుతాయి. ఈవిడికి పరీక్ష ఏంటంటే, ఈవిడ రాహుల్ గాంధీని దాటి నాయకురాలవ్వాలని కోరుకుంటుంది. ఒక టీమ్ ఆల్రెడీ కాంగ్రెస్‌లో ఇప్పుడు 2 గ్రూపులుగా నడుస్తున్నాయి. సోనియా గాంధీ ఆశీస్సులతో రాహుల్ గాంధీని మళ్ళీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తీసుకురావాలన్నటువంటిది ఒక ఎత్తుగడైతే, ఇక ఆయన పని అయిపోయింది. 3 టర్మ్‌లు ఓడిపోయాక ఆయనకేదో 4 సీట్లు పెరిగింది తప్పించి సీన్ లేదు. ఆయన వలన పార్టీ అధికారంలోకి రాదు. కాస్త ఇందిరాగాంధీ ఫేస్ ఉన్నటువంటి ప్రియాంక బెటర్ అన్నటువంటి ధోరణిలో కొంతమంది ప్రియాంక వెనకాల ఉంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ కీలకం. ఇప్పుడు ప్రియాంక గాంధీని ఆ మధ్యన ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ చేశారు. పీసీసీ చీఫ్‌గా ప్లస్ ఇదిగా. ఆవిడ ఆధ్వర్యంలోనే పార్టీ సర్వనాశనం అయిపోయింది అక్కడ. పొత్తు లేకుండా పోటీ చేసింది అక్కడ. ఎవరితో సమాజ్‌వాదీతో పొత్తు లేకుండా చివరికి ఓట్లు పోయే, సీట్లు పోయే సర్వనాశనం అయిపోయింది పార్టీ. తర్వాత ఆవిడ మళ్ళీ ఆ కేరళలో వాళ్ళ అన్నయ్య వదిలేసిన సీట్ నుంచి పోటీ చేసి తన వరకు గెలిచింది. ఇప్పుడు అస్సాం ఇన్ఛార్జికి ఇచ్చారు. ఈ మధ్యనే వాస్తవంగా ప్రియాంకని జాగ్రత్తగా ప్రమోట్ చేసే ప్రక్రియ జరుగుతోంది పార్టీలో. ఒక వర్గం నీట్‌గా చేసుకొస్తుంది. ఈవెన్ బీజేపీ కూడా తెలివిగా ప్రియాంకని ప్రమోట్ చేస్తూ రాహుల్‌ని డిగ్రేడ్ చేస్తుంది. ఇలాంటి దశలో ప్రియాంకకి అస్సాం ఇన్ఛార్జ్ ఇచ్చారు. అస్సాంలో గెలిచే అవకాశమే లేదు. గెలిచే అవకాశం లేని చోట గొగోయ్ లాంటి సీనియర్ నాయకుడు ఉన్నాడక్కడ. కానీ బీజేపీ వరుసగా మూడోసారి గెలిచేందుకు అవకాశమే ఉందని అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ అస్సాంలో గనక కాంగ్రెస్ గెలిచిందంటే ప్రియాంకకి ప్రధానమంత్రి అభ్యర్థిగా భవిష్యత్తులో ఛాయిస్ వచ్చినట్టు. లేదంటే గనక ప్రియాంకకి పెద్ద దెబ్బే.